అంతేనా? గ్యాస్ వెలిగిస్తానండి. నూనె పోసాను ఇందులో. నూనె కాగింది. ఇందులో ఎల్లుల్లిపాయలు వేస్తున్నాయండి. కొద్దిగానండి ఎల్లుల్లిపాయలు వేగుతున్నాయి. ఎల్లుల్లిపాయలు ఇది మాసం అండి. ఇది ఏట మాసం. రాత్రి వండేనికైనండి. పిల్లోడు తినలేదు. సంటి పిల్లోడు, చిన్న పిల్లోడు, 3వ సంవత్సరం, 3 సంవత్సరంన్నర. మాసం అంటే ఇష్టం. చిన్న పీసుల కింద కోసేయండి. కూర్చోండి చిన్న పీసుల కింద. ఇది కొద్దిగా తీసాను. 100 గ్రాములు మాసం ఉంటుంది. ఇక మాసం ఇందులో వేసేస్తున్నానండి. ఇది ఇందులో వేస్తున్నాను. వేసానండి. నూనెలో వేపాలి కొద్దిగా. వేసానండి. కొద్దిగా చిటికుడు పసుపు ఇందులోనే వేసుకోవాలి. చిటికుడు పసుపు అండి. కొంచెం మగ్గిదాకా వేసుకోవాలండి. ఇది చిన్నపిల్లోడు కదా, ఎల్లుల్లిపాయలు ఎందుకు వేసారు అంటారేమో. చిన్నపిల్లోడు కదా, పిల్లోడు కొంచెం ఒళ్ళుగా ఉంటాడు. ఎల్లుల్లిపాయలు వేస్తే ఒళ్ళు కూడా లాగుతుంది కదా, అందుకేనండి. ఈ పొట్టు మా మనవాడిని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆడుకుంటున్నాడు పిల్లోడు. నాకైతే మా అబ్బాయి అండి, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి పోయారు వేస్తుంటుంది. అందుకని ఆ అబ్బాయికి పెళ్లి చేస్తాం. ఆ అబ్బాయికి 2 అమ్మాయి అబ్బాయి అని. ఇవన్నీ నువ్వు వేసాను కదా, నువ్వుకి మాసం ముక్కలకి ఓడదీపింది వేగుతుంది. ఇందులోనండి అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం కదండి, జీలకర్ర, గసగసాలు, కొంచెం అల్లం వేసానండి. ఇందులో ఇవి వేస్తే బాగుంటుందండి. గసగసాలు, జీలకర్ర, ధనియాలుని వేసుకుంటే బాగుంటుంది. దూటగా ఉంటుంది. ఉల్లిపాయ వాడినండి నేను ఈ కూర వండితేని. మా ఇంట్లో కూడా ఎడమాసం వండుకుంటే ఉల్లిపాయలు వాడడం. రాత్రి అంటే ఏదో వాడాను. అందుకనండి తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం అండి. ఇది గరం మసాలా అండి. మా ఇంట్లో మేము తయారు చేసాము. ఇదిగోండి తయారు చేసాము మేము. అన్నీ వేసి పుట్టుగడ మసాలా వాడమండి మేము, అందుకేనండి. ఇదిగోండి వేగుతున్నాయి కదండి. ఇవి రోపు చూద్దరు కానీ రోపు అవుతే మా మనవరాలది అన్నం ముట్టింపండి, పేరెట్టుకుంటామని. రోపు చూపుతాను బాగుంది. రోపు అవుతే గుళ్ళో ఉంటారు. మీకు వీడియో పెడతాను. మా మనల్ని చూద్దరు కానీ మనవరాలని. మా కోడలు అందరూ వస్తుంటారండి. అందరినీ చూపిస్తాను రోపు అయితే మీకు. మాకు వచ్చి మేము వండుకుంటామండి. నీసు ఎక్కువ వండుకుంటాము. మా మనవాడు ఇక్కడికి వచ్చిన కాడికి బాగా నీసు అవ్వడానికి నా అమ్మమ్మ గారికి దొరుకుతాయండి ఎక్కువ చేపలు. గోదావరి దగ్గర కదండి, సముద్రం చేపలు కట్టానే బాగా దొరుకుతాయి. అలవాటు అయిపోయింది. చేప అంటండి, చేస అంటాడు దాన్ని. ఇవన్నీ వేసేది ముక్కలు. ఇంకా అల్లం పేసి వేస్తున్నానండి. అల్లం ఎల్లిపాయ అన్నాను కదా, ధనియాలేనండి. ఇదిగోండి వేస్తున్నాను, కొన్ని వేస్తున్నాను. చిన్న బాబాయ్ వేసుకుంటారండి. ఇది అన్నం తక్కువ పెట్టుకుని కూర ఎక్కువ తింటే బాగుంటుంది, మంచిది పిల్లలకి. పెట్టుకొచ్చండి ఏట మాసం కూడా.
మగ్గకి వేస్తానండి నీళ్ళు ఉడికే కానీ. మా మనవాడి కూర ఎంత ముగ్గుటి చిన్న ముగ్గుట్లో అవుతున్నానండి నేను. నాకు చిన్న సరుకులు అంటే ఇష్టమండి. నాకు తక్కువ కానీ చాలా ఇష్టం. నేను ఎప్పుడెప్పుడో కొనుక్కున్న గుండుగులు ఉంటాయండి, చిన్న గుండుగులు నాకు ఇష్టం. ఇదిగోండి కూర ఉడుకుతుంది. అన్నాను కదండి మసాలా వేసాను కదా, ఇంకా కారం వేయలేదు, వేస్తాను. సాల్ట్ వేయండి. ఇదిగోండి సాల్ట్ ఎక్కువ వేస్తలేదు, బాబు కదా చిన్నబాబు. ఇదిగోండి ఇది వేసాను. కారం ఎక్కువ లేదండి, ఎల్లిపాయ ఎన్ని వేస్తున్నాం కదా, చిట్టుడు వేసాను. కారం ఆడించుకున్న కారం కదండి, బాగుంటుంది. ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. ఇంట్లో ఆడించుకున్నట్టే ఉంటుంది కదండి, బయట కొనుక్కున్నది బయటలా ఉంటుంది అండి. కొద్దిగానే గరం మసాలా వేస్తున్నానండి. ఇదిగో కొద్దిగానే, ఎంత కాదు కొద్దిగానే వేస్తానండి. చాలు ఇందులోకి వేసాను కదండి, సరిపోద్ది. కొద్దిగానే నీళ్ళు వేస్తున్నానండి, కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, ఉద్ద కాదు కొద్దిగానే. వేయలేదండి, ఇంకా ఉడకాలి కదా. మా ఇంట్లో ఎక్కువ ఇలాగ వండుకుంటాం మేము కూడా. అది కూడా మా మనవాడికి అలవాటు చేస్తున్నాం, మళ్ళీ ఇలాగ వండుతాం తింటాం. ఇది కొద్దిగా వేసుకుంటే ఎక్కువ అన్నం కలుపుతుందండి ఇది. అందుకని దీనికి మూత ఇదండి, మూత. నాకు చాలా ఇష్టమండి చిన్నవి అంటే. చిన్నవి అదే బెసండి గుండుగులు. ఇవ్వండి, ఇది 5 సంవత్సరాల 6 సంవత్సరాలు అవుతుందండి గుండుకు కొని. ఇది గుండుకి, ఈ గుండుగా 6 సంవత్సరాలు ఎన్నో అవుతుంది కొని. 4 సంవత్సరాలు అవుతుందండి గుండుకు కొని. ఇవి 2 గుండుగులు అండి పైన, పైన చిన్న గుండుగులు అంటే ఇష్టమండి నాకు. ఇక్కడ 2 గుండుగులు ఉన్నాయి. చాలా ఇష్టమైన చిన్నవి అంటే నాకు. చిన్నప్పుడు ఆడుకునే గుర్తులు వస్తాయి, గుర్తుండిపోతాయి. చూడండి కూర ఉడుకుద్ది. ఇది కూర
పక్కనండి సిగ్గు ఉడుకుతుంది కుక్కర్లోని, అందుకే విజిల్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఆ సౌండ్ వచ్చేస్తుంది. ఇంకా ఉడికిపోయించుకోండి కూర. బాగుంది. ఇవ్వండి ఉడికిపోయింది కూర. ఇవ్వండి చూపిస్తుందండి. బియ్యం తీస్తున్నాను. ఇదిగోండి కూర, చికెన్ కూర. ఇదిగోండి చెప్పండి, చూసి చెప్పండి ఎలాగ ఉంది. అయితే ఎలాగ వండుకుంటాం. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి.